నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో ఒక్కసారి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ లో అమర్నాథ్ యాత్ర ప్యాకేజ్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. ఒక్కసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు నెక్స్ట్ అమర్నాథ్ యాత్ర గురించి చాలా మంది అది ఉండేదే చాలా తక్కువ టైం కాబట్టి చాలా మంది క్యూరియస్ గా వెయిట్ చేస్తూ ఉంటారు త్రూ అవుట్ ఇయర్. ఆ యాత్రకి వెళ్ళాలన్నా కూడా ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లాన్డ్ గా వెళ్ళాలి అనేది చాలా మందికి తెలిసిన విషయము. సో ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు ఆ యాత్ర స్టార్ట్ అవబోతుంది, మన దగ్గర నుంచి ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి సార్? మీరు అన్నట్టుగా అమర్నాథ్ యాత్ర చెయ్యాలి అనుకుంటే చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుందండి. ఎందుకంటే డాక్టర్స్, రిజిస్టర్డ్ డాక్టర్స్, ఎందుకంటే ఏ డాక్టర్ దగ్గర అంటే ఆ డాక్టర్ మనం సర్టిఫికేట్ తీసుకుంటే పనికిరాదు. కేవలం అమర్నాథ్ శ్రేణి బోర్డు రిజిస్టర్ చేసినటువంటి డాక్టర్స్ దగ్గర నుంచి మాత్రమే డాక్టర్స్ లిస్ట్ తీసుకోవాలన్నమాట. మెడికల్ చెకప్ చేయించుకొని ఆ లిస్ట్ అనేది తీసుకోవాలండి. సో అది తీసుకున్న తర్వాత మళ్ళీ మనము అమర్నాథ్ శ్రేణి బోర్డు సైట్లోకి వెళ్ళి మనం ఏ డేట్కి అయితే దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నామో ఆ డేట్లో మనం యాత్రా పర్మిట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రొసీజర్ అంతా కూడా ఎలా చేయాలి ఏంటి అనేసి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎగ్జిక్యూటివ్స్కి మీరు జస్ట్ కేవలం ఒక రింగ్ చేసి మేము అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలి అనుకుంటే ఆ ప్రొసీజర్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాటికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, ప్రొసీజర్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు యాత్రకు స్టార్టింగ్ డే నుంచి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు వాళ్ళు చేయాల్సినటువంటి మొత్తం షెడ్యూల్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ప్రెసెంట్ అమర్నాథ్కి సంబంధించి చూసుకుంటే ఎవ్రీ ఇయర్ కూడా ఏంటంటే జూన్ ఎండింగ్ లో మొదలవుతుంది, జూలై మొత్తం యాత్ర ఉంటుంది, ఆగస్ట్ అప్ టు మనకి రాఖీ పౌర్ణిమ వరకు ఉంటుంది అనమాట. సో కేవలం ఒక 45 నుంచి 50 రోజులు మాత్రమే యాత్ర అనేది ఉంటుంది. సో అందులో కూడా మనకు అమర్నాథ్ మంచులింగం అనేది, మంచుతో మనకు లింగం అనేది తయారవుతుంది అనమాట అక్కడ న్యాచురల్ గా. సో ఆ లింగం కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ కండిషన్స్ కి అనుగుణంగా కేవలం ఒక 10 నుంచి 15 రోజుల వరకు మాత్రమే లింగాకారం అనేది ఉంటుంది అన్నమాట. సో దాని తర్వాత స్లోగా మెల్ట్ అయిపోతూ వెళ్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా అలాగే జరుగుతుంది. సో అందుకు కాబట్టి ఎవరైనా సరే అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలి అనుకుంటే మొదట్లో ఉన్న బ్యాచెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం బుక్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత లింగాకారాన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం దర్శనం అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ అమర్నాథ్ యాత్రకు సంబంధించి మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ ప్రొసీజర్ అంతా కూడా మేము ఎలా చేయాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎన్ని డేస్ పడుతుంది సార్ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా? ఇదంతా ఒక 2 to 3 days పడుతుందండి. బట్ అవి డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేస్తే ఎలా చేయాలి ఏంటి అనేసి ఎగ్జిక్యూటివ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఆ ఈజీ వే ఏంటి అనేది వాళ్ళకు చెప్పేస్తారు. ఈ ప్యాకేజ్ కి సంబంధించి మనం చూసుకుంటే మన దగ్గర 6 days ఒక షార్ట్ ట్రిప్ ఉందన్నమాట, అలాగే 8 days ట్రిప్ ఒకటి ఉంది, అలాగే 14 days ట్రిప్ కూడా ఉందన్నమాట. ఏంటి సార్ డిఫరెన్స్ ఏముంటుంది? సో డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు 6 days టూర్ ఏదైతే ఉందో మనం నేరుగా అప్ టు శ్రీనగర్ వరకు వెళ్ళిపోతాం. అంటే జమ్మూ కాశ్మీర్ లోకి ఎంటర్ అయిపోతాం. శ్రీనగర్ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాం అనమాట. శ్రీనగర్ నుంచి మనం అక్కడ నుంచి కేవలం బాల్టాల్కి వెళ్ళి అమర్నాథ్ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ శ్రీనగర్కి వచ్చేసి అక్కడ గుల్మార్గ్ ఒక వ్యూ పాయింట్ చూసుకొని చేసి స్నో పాయింట్ రిటర్న్ బ్యాక్ అనేది ఫ్లై అయిపోతాం అనమాట. సో ఇది చాలా షార్ట్ ట్రిప్. ఎవరికన్నా తక్కువ టైంలో అమర్నాథ్ వెళ్ళాలి అన్న వాళ్ళకి ఈ 5 nights 6 days అనేది సెట్ అవుతుంది అనమాట. లేదు ఇంకొంచెం ఈ అమర్నాథ్ తో పాటు వైష్ణవిదేవి కూడా వెళ్ళాలి, ఎందుకంటే అమ్మవారి టెంపుల్ కూడా మనకు జమ్మూలోనే ఉంటుంది కాబట్టి సో ఇదే టైంలోనే మనం వెళ్తే సీజన్ బాగుంటుంది కనుక సో ఆ టైంలో కవర్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మన దగ్గర 7 nights 8 days టూర్ అనేది ఉందన్నమాట. సో ఇందులో ఏంటంటే మనకి అమర్నాథ్ వస్తుంది, గుల్మార్గ్ ఒక ప్లేస్ వస్తుంది సైట్ సీయింగ్ ప్లేస్, అలాగే వైష్ణవిదేవి వస్తుంది అనమాట. సో ఈ ప్రోగ్రామ్ కూడా ఏంటంటే కంప్లీట్ గా బై ఫ్లైట్స్ అండి, అన్ని ఫ్లైట్స్. సో హైదరాబాద్ నుంచి అయినా బెంగళూరు నుంచి అయినా సరే అప్ టు శ్రీనగర్ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము. శ్రీనగర్ దిగిన తర్వాత అక్కడ నుంచి మనము సోన్మార్గ్లో వెళ్ళి స్టే చేసి అక్కడ నుంచి మనం దర్శనానికి అమర్నాథ్ దర్శనం చేసుకుని చేసి రిటర్న్ బ్యాక్ మళ్ళీ శ్రీనగర్ వచ్చేస్తాం. శ్రీనగర్ నుంచి మళ్ళీ మనం జమ్మూ రావడానికి కూడా బై ఫ్లైట్ ఇచ్చేస్తున్నాం అనమాట. సో జమ్మూ వరకు ఫ్లైట్ వెళ్ళిపోయి జమ్మూ నుంచి కేవలం ఒక 1 hour డిస్టెన్స్ లోనే మనకు కట్రా వైష్ణవిదేవి బేస్ క్యాంప్ ఉంటుంది అనమాట. సో అక్కడ వెళ్ళి హాల్ట్ ఉండి ఒక 2 nights అమ్మవారి దర్శనం కూడా చేసుకొని రిటర్న్ బ్యాక్ అనేది వచ్చేస్తాం. సో ఈ 7 nights 8 days ప్యాకేజ్ ఏదైతే ఉందో ఇందులో ఏంటంటే కంప్లీట్ లగ్జరీగా అండి. ఇందులో మనం 3 రకాల ఫ్లైట్స్ ఇస్తున్నాము. అలాగే అమర్నాథ్కి సంబంధించి ఒకవేళ ఈ ఇయర్ హెలికాప్టర్ ఉంటే మనం హెలికాప్టర్ ఇచ్చేస్తాం. ఇన్ కేసు హెలికాప్టర్ లేకపోతే ఆల్టర్నేటివ్ రూట్ ఏంటనేది ఇచ్చేస్తాం అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ క్లైమేట్కి అనుగుణంగా లేదని చెప్పనేసి బంద్ చేశారనమాట. సో వైష్ణవిదేవి కూడా మనకి హెలికాప్టర్ ఫెసిలిటీ అనేది ఉంది. సో మన దగ్గర బుక్ చేసుకున్న వాళ్ళు అడ్వాన్స్గా చేసేసుకుంటే లైక్ 60 to 65 days వాళ్ళ ట్రావెల్కి బిఫోర్గానే ప్లాన్ చేసుకుంటే మనం వైష్ణవిదేవి హెలికాప్టర్ టికెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మినిమం 1 month ముందు అయితే మనం మినిమం 65 days బిఫోర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకొకటి లాంగ్ టూర్ అనమాట. ఇదేంటంటే ఢిల్లీ నుంచి కంప్లీట్ గా బస్ లో ఉంటుంది అనమాట.
సో మనం ఉన్న డెస్టినేషన్ నుంచి ఢిల్లీ వరకు ఫ్లైట్ వెళ్తారు. ఢిల్లీ నుంచి కంప్లీట్ టూర్ అంతా కూడా బై బస్ ఉంటుంది. 14 days టూర్ అన్నమాట. సో ఇందులో ఏంటంటే మనకి ప్లేసెస్ అమృత్సర్ వస్తుంది, వాఘా బార్డర్, అలాగే వైష్ణవిదేవి, శ్రీనగర్, బాల్టాల్ బేస్ క్యాంప్కి వెళ్తారు. అలాగే అమర్నాథ్ దర్శనం చేసుకొని రిటర్న్ బ్యాక్ మళ్ళీ వాళ్ళు హిమాచల్ ప్రదేశ్ లో ఒక 5 అమ్మవారి గుళ్ళు ఉన్నాయన్నమాట. హిమాచల్ ప్రదేశ్ లో 5 అమ్మవారి గుళ్ళు ఉన్నాయి. సో పంచమాతలు అని చెప్పనేసి అక్కడ హిమాచల్లో చాలా ఫేమస్ అన్నమాట, అమ్మవార్లు చాలా ప్రసిద్ధి. సో ఈ 5 అమ్మవారి గుళ్ళు చాముండాదేవి, చింతాపూర్ణిమ, నైనాదేవి, కాంగ్డాదేవి, జ్వాలాముఖి. సో ఈ 5 అమ్మవారి గుళ్ళు చూసుకొని చండీగఢ్కి వచ్చి చండీగఢ్లో చూడాల్సిన ప్లేసులు చూసుకొని అక్కడ నుంచి కురుక్షేత్ర యుద్ధం జరిగినటువంటి ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేసుకొని అక్కడ కొన్ని ఆ యుద్ధ నమూనాలు ఉన్నాయన్నమాట. ఢిల్లీకి వచ్చిన తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ కవర్ చేసుకొని రిటర్న్ బ్లాక్ 5 అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఒక లాంగ్ ట్రిప్ 14 days ఉంటుంది అనమాట. ఇందులో మనకు కంప్లీట్ గా ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి ఢిల్లీ వచ్చేంత వరకు బస్సు ఉంటుంది. సో ఇందులో మనకు చూడాల్సిన ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి, డ్యూరేషన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎవరైనా సరే సీనియర్ సిటిజన్స్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ప్యాకేజ్ అనమాట. ఇప్పుడు మనకు 6 days ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది వచ్చేసి విత్ ఫ్లైట్స్ తో మనము 65,000 ఇస్తున్నామండి. సో ఎప్పుడైతే మనం 7 nights 8 days ప్రోగ్రామ్ చూసుకుంటామో అది వచ్చేసి మనకు హెలికాప్టర్స్ ప్లస్ 3 రకాల ఫ్లైట్స్, కొద్దిగా హోటల్ కేటగిరీ కూడా లగ్జరీగా ఉంటుంది అనమాట. సో అన్ని కంపేర్ చేసుకుని అది 95,000 ఇస్తున్నాం అనమాట విత్ ఫ్లైట్స్ ఎవ్రీథింగ్ అండి. ఈ మెడికల్ ఎమర్జెన్సీకి కూడా ఉంటారా సార్? ఎందుకంటే ట్రెక్కింగ్ అంత చల్లని ప్లేసెస్ అన్నప్పుడు కొంచెం ఎంత ఫిట్ గా ఉండి వెళ్ళినా కూడా చెప్పలేం, సిచ్యువేషనల్ కదా. సో అప్పుడు మీ టీం అంతా కూడా అలర్ట్ గా ఉంటారా? ఎగ్జాక్ట్లీ అండి, ఎందుకంటే ప్రతి గ్రూప్ తో పాటు ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా బస్ ప్యాకేజ్ కాబట్టి ఒక టూర్ మేనేజర్ ఉంటారు, ప్లస్ కిచెన్ టీం వెళ్తారనమాట, ప్లస్ సపోర్టింగ్ మేనేజర్స్ కూడా పంపిస్తాం అనమాట. ఇప్పుడు బాల్టాల్ బేస్ క్యాంప్ ఏదైతే ఉందో అక్కడ మా టూర్ మేనేజర్స్ ఒక 2 హాల్ట్ ఉంటారండి అక్కడే. కంప్లీట్ ఈ యాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ మన లాస్ట్ బ్యాచ్ వచ్చేంత వరకు కూడా ఎవరైతే బాల్టాల్ బేస్ క్యాంప్కి వచ్చి అక్కడ నుంచి వాళ్ళు దర్శనానికి ఎలా వెళ్ళాలి, వాళ్ళు గుర్రంలో వెళ్తారా లేకపోతే డోలీలో వెళ్తారా లేదా నడిచి వెళ్ళాలనుకుంటున్నారా, వాళ్ళు ఎలా వెళ్ళాలనుకుంటున్నారో ముందు రోజే డిస్కస్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడానికి, వాళ్ళతో పాటు ట్రావెల్ చేసే మేనేజర్కి సపోర్ట్ ఇవ్వడానికి, అలాగే వెళ్ళేటువంటి యాత్రికుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక 2 మేనేజర్స్ అదే పనిగా బేస్ క్యాంప్ లో ఉంటారు అనమాట. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద డీటెయిల్స్ సార్. సో చూసారు కదా వ్యూవర్స్, అమర్నాథ్ యాత్రకి సంబంధించి ఖచ్చితంగా 65 రోజుల ముందుగానే మనం బుకింగ్స్ అనేవి చేసుకోవాలని చెబుతున్నారు. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయ్యి ఉంటే, మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీకున్న డౌట్స్ అని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.